నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలో మనము జర్మనీలో మీరు సిక్ అవుతే అప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి దాని గురించి మాట్లాడదాము. సో మేము ఇప్పుడు జర్మనీలో రెసిడెంట్స్ కాబట్టి మా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఎవరైనా టూరిస్ట్ పరంగా జర్మనీ వచ్చి సిక్ అయ్యారనుకోండి, అప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అది మొత్తం ఈ వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, జర్మనీలో రెసిడెంట్స్ అంటే మాలాంటి వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ జర్మన్ రెసిడెంట్స్ అంటారు. సో రెసిడెంట్స్ అంటే మా అందరికీ ఒక ఐడి కార్డ్ ఉంటుంది. సో మేము జాబ్ చేస్తాం కదా, మా ఎంప్లాయర్ 7% మా శాలరీలో అండ్ నేను 7%, సో ఇద్దరిది కలిపి 14% మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తాము. సో మనం ఏం సిక్ అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ డాక్టర్కి పే చేస్తుంది. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఎవరైతే జర్మనీకి కొత్తగా వస్తారో ఫస్ట్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి. తీసుకొని అది అడ్రస్ రిజిస్ట్రేషన్ చేయించాలి ఆ ఊర్లో ఎక్కడైతే ఉన్నారో. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది హౌస్ ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు ఉంటున్న సిటీలో మీరు గూగుల్ సెర్చ్ చేయండి, నియరెస్ట్ హౌస్ ఆర్ట్స్ ఆర్ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉన్నారో చూడండి. చూసి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చెప్పండి, ఇట్లా మీరు కొత్తగా జర్మనీ వచ్చారు, మీరు మాకు ఇట్లా ఫ్యామిలీ డాక్టర్ కావాలి అని మీరు చెప్తే, వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, కొత్త వాళ్ళని తీసుకునేటట్టు ఉంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారు వాళ్ళ క్లినిక్లో. లేదు అంటే మీరు వేరే క్లినిక్ని అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, ప్రతి ఫ్యామిలీ ఎవరైతే జర్మనీలో ఉన్నారో వాళ్ళకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం పోవాల్సింది ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి. సో అక్కడ వాళ్ళు జనరల్ డాక్టర్ ఉంటారు, మనను టెస్ట్ చేస్తారు, బేసిక్ స్టఫ్ కోల్డ్ ఫీవర్ అలాంటివి ఉంటే వాళ్ళే ట్రీట్ చేస్తారు, వాళ్ళే మెడిసిన్స్ ఇస్తారు. ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్కి రికమెండ్ చేస్తారు. సో మీ ఫ్యామిలీ డాక్టర్ ఏంటంటే ఒక స్పెషల్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చి మీకు చెప్తారు పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని. సో మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లిప్ ఇవ్వాలన్నట్టు, ఇస్తే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మనం ఇష్టం ఉన్నట్టు డైరెక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోరాదు. ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో ఇప్పుడు మీరు సిక్ అయ్యారనుకోండి, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి నేను సిక్ అయ్యాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పడం. చాలా కేసెస్లో ఇలా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఎలా అంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోలేరు కదా, మీకు ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలి. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నాకు ఇట్లా ఫీవర్ వచ్చింది డాక్టర్ చూస్తాడు అంటే వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళని చూశాక ఫైనల్లీ మీకు ఆపర్చునిటీ వస్తుంది, మిమ్మల్ని పిలుస్తారు. సో మీరు వెళ్ళి డాక్టర్కి చూయించుకోవాలి. డాక్టర్ మీకు టెస్ట్ చేసి ఓకే మీకు ఫీవర్ ఉంది అని డిసైడ్ చేసినప్పుడు తను మీకు సిక్ లీవ్ స్లిప్ ఇస్తాడు ఒకటి. సో దాంట్లో ఏమని ఉంటుంది అంటే, పలానా మనిషికి ఫీవర్ వచ్చింది, తను నెక్స్ట్ 5 days వర్క్ చెయ్యొద్దు అని ఉంటుంది ఆ స్లిప్లో. సో ఈ స్లిప్ హెచ్ఆర్కి సబ్మిట్ చేయాలన్నట్టు. సో అప్పుడు ఏమైపోతుంది అంటే, మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు, ఫోన్ కూడా చేయొద్దు నీకు ఏమైంది అని. ఆ స్లిప్లో ఉండదు పలానా క్యాండిడేట్కి జ్వరం వచ్చిందని, జస్ట్ సిక్ ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుంది. సో ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్ చేయరు. ఆ 1 week మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. సో ఎవరైతే సిక్ అయ్యారో ఈ సిక్ స్లిప్ ఈమెయిల్లో అటాచ్ చేసి హెచ్ఆర్కి ఈమెయిల్ రాయాలి, నేను సిక్ అయ్యానని. ఇప్పుడు నేను చెప్పిందంతా పాత ప్రాసెస్. కొత్తగా రీసెంట్గా ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మన హెల్త్ కార్డ్లోనే డాక్టర్ మన సిక్ ఉన్నామన్నది ఇన్ఫర్మేషన్ మన కంపెనీ హెచ్ఆర్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ అ గుడ్ ప్రాక్టీస్ మీరు మీ మేనేజర్కి కానీ హెచ్ఆర్కి కానీ ఇట్లా నేను సిక్ అయ్యాను అని చెప్పడం, అది బెటర్ ప్రాక్టీస్. కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు డైరెక్ట్ హెచ్ఆర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇండియాలో సిక్ అయ్యారనుకోండి, మీకు ఆల్మోస్ట్ 15 days ఏమో సిక్ లీవ్స్ ఉంటాయి అనుకుంటా ఇండియాలో, కానీ ఇక్కడ అలా ఉండదు. మనం సిక్ అయినప్పుడు ఆ సిక్ లీవ్ సర్టిఫికేట్ డాక్టర్ మన హెచ్ఆర్కి పంపించేస్తాడు కదా, దాన్ని బట్టి మనము ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు. మనకు ఫుల్ శాలరీ పడుతుంది. దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, 1.5 months 2 months సిక్ అయితే ఎలా అట్లాంటివి, అది డిఫరెంట్ టాపిక్. కాకపోతే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక ఎంప్లాయీకి సంవత్సరానికి 30
పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ దాంట్లో ఇంక్లూడెడ్ కాదు, సిక్ లీవ్స్ సపరేట్. ఇంకో పాయింట్ ఏంటంటే జర్మనీలో చాలా మంది కంప్లైంట్ చేస్తారు, లైక్ హాస్పిటల్ పోయి వెయిటింగ్ పీరియడ్ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అని. సో ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ హెల్త్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. డాక్టర్స్ పేషెంట్స్కి ఒక్కొక్క పేషెంట్ వస్తే వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం స్పెండ్ చేసి డిస్కస్ చేస్తారు అసలు ఏమైంది అని. సో దీంట్లో వాళ్ళకి చూడడానికి టైం సరిపోదు అన్నట్టు, అందుకే చాలా మందికి డిలేడ్ అపాయింట్మెంట్స్ వస్తాయి. అన్ఫార్చునేట్లీ దాని గురించి మనం ఏం కూడా చేయలేము. అలానే ఉంది జర్మనీ. హోప్ఫుల్లీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందేమో. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మీరు పిల్లలతోని ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు కదా, కంపల్సరీ పిల్లలది వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకొని రండి. ఇక్కడ డాక్టర్ చెక్ చేసి వీళ్ళ లోకల్ వ్యాక్సినేషన్ రిపోర్ట్లో అవి అప్డేట్ చేసి నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలనో దాంట్లో డేట్స్ రాస్తారు. దాని ప్రకారం మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వ్యాక్సిన్ ఇప్పియాలి. ఇక అడల్ట్ విషయానికి వస్తే ఎవ్రీ వింటర్ ఫీవర్ వ్యాక్సిన్ అని ఉంటుంది, దాన్ని గ్రిప్ అంటారు. గ్రిప్ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ అందరు తీసుకుంటారు, ఎందుకంటే అది తీసుకుంటే ఫీవర్ రాదు అని. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, నాకు ఓకే అనిపించింది. కావాలనే ఇయర్ తీసుకోలేదు, అన్నెసరీ వ్యాక్సిన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏముంది, సిక్ అయితే సిక్ లీవ్ వస్తుంది, సో అది డిఫరెంట్ టాపిక్. కానీ ఎక్కువ వ్యాక్సిన్స్ తీసుకోవద్దని నేను డిసైడ్ చేశాను. సో ఇప్పుడు ఫారినర్స్ ఎవరన్నా జర్మనీ వచ్చి సిక్ అయితే ఎలా, దాని గురించి మాట్లాడదాము. చాలా మంది ఇక్కడికి బిజినెస్ వీసా మీద అలా వస్తారు. సో బిజినెస్ వీసా అంటే టెంపరీ, మేబీ 1 month ఉండొచ్చు, లెస్ దాన్ 3 months అయితే ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ హెల్త్ కార్డ్ లాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళు ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వస్తారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా, సో అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మా కొలీగ్ ఒక అతను యుఎస్ నుంచి వచ్చాడు వర్క్ పైన. సో అతను జాకెట్ వేసుకోవడం ఆపేశాడు. కంపెనీలో అటు ఇటు వెళ్తాం కదా, కోల్డ్ ఉంటుంది కదా. సో చెప్పేవాడిని నేను, జాకెట్ వేసుకోండి మీరు సిక్ అవుతారు, లేకపోతే ఇట్లా థ్రోట్ కవర్ చేసుకోండి అని చెప్పేవాడిని. ఇగ్నోర్ చేశాడు అండ్ అనుకున్నట్టయినా సిక్ అయ్యాడు. సో అతనికి హెల్త్ కార్డ్ లేదు కదా. సో అతను ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, క్లినిక్కి వెళ్ళి ఇట్లా నేను యుఎస్ఏ నుంచి వచ్చిన, నన్ను ట్రీట్ చేయండి అంటే వాళ్ళు ఫస్ట్ యూజువల్లీ ఇక్కడ ఎట్లా అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళనే చూస్తారు. కాకపోతే అతను బయట నుంచి వచ్చిండు కాబట్టి సరేలే, వాళ్ళకు స్లాట్ ఉండే అనుకుంటా, యూజువల్లీ రెఫ్యూజ్ చేస్తారు, కానీ ఈ విషయంలో తనని యాక్సెప్ట్ చేశారు. సో అతనికి మొత్తం చెక్ చేసి నీకు వాట్ ఎవర్ ఫీవరో ఏదో వచ్చింది, మెడిసిన్స్ ఇచ్చి డబ్బులు పే చేయమన్నారంట, 21 euros. సో అతని దగ్గర క్యాష్ లేదు. సో అమెరికాలో మొత్తం కార్డ్ పేమెంటే ఉంటుంది కదా. సో ఇక్కడ హాస్పిటల్లో లేదు, క్యాషే కావాలని చెప్పారంట. ఎందుకు చెప్పారంటే జర్మనీలో ఇప్పటికీ కూడా స్టిల్ చాలా మట్టుకు క్యాష్ బేస్డ్ సొసైటీ. కొన్ని ప్లేసెస్లో కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ మ్యాక్సిమం ప్లేసెస్లో ఈవెన్ మీరు షాపింగ్ వెళ్ళారనుకోండి, కొన్ని షాప్స్ క్రెడిట్ కార్డ్ తీసుకోవు. సో అలా ఉందన్నట్టు సిస్టమ్. అన్ఫార్చునేట్లీ ఏం చేయలేము. సో మీరు ఎప్పుడన్నా జర్మనీకి ఇట్లా షార్ట్ టర్మ్లో వస్తే అట్లీస్ట్ 100 నుంచి 300 euros క్యాష్ క్యారీ చేయండి. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం కష్టం అవుతుంది. సో ఈయన కేసులో ఏంటంటే డబ్బులు లేవంటే వాళ్ళు పంపించేశారు, ఉన్నప్పుడు వచ్చి కట్టమన్నారంట. సో నెక్స్ట్ డే అతను వెళ్ళి ఆ 21 euros క్యాష్ పేమెంట్ చేశాడు. సో అతను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిసీట్ని వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేసి క్లెయిమ్ చేసుకుంటాడంట. సో ఇది ప్రాసెస్. మీరు బయట నుంచి వస్తే ఇలా ఉంటుంది. అండ్ నా పర్సనల్ సజెషన్, మీరు బిజినెస్ వీసా ఆర్ వాట్ ఎవర్ యూరోప్కి వస్తే తప్పకుండా కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ మెడిసిన్స్ తీసుకొని రండి. యాంటీబయాటిక్స్ తెచ్చుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్లో మీకు యూజ్ అవుతుంది. నాదే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను 2012లో మా కంపెనీ నన్ను 1 year ఆన్ సైట్ పంపింది ఫ్రాంక్ఫర్ట్కి. సో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు తెలియదు, ఇక్కడ నేను రావడమే వింటర్లో వచ్చాను. సో సరిగా జాకెట్ వేసుకోక నాకు ఫీవర్ వచ్చింది. సో హాస్పిటల్లో ఫస్ట్ వాళ్ళు ఏం సస్పెక్ట్ చేశారంటే వీడు ఇండియా నుంచి వచ్చిండు, వీడికి మలేరియా వచ్చిందని ఏమేమో టెస్ట్లు చేసి ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏం కాలేదని పంపించారు. కాకపోతే నాకు ఫుల్ కాఫ్ ఉండి దగ్గి లంగ్స్లో 1 side దాని మీద ప్రెషర్ పడియో ఏమో బాగా పెయిన్ వచ్చింది. లైక్ నేను 1 side పండుకోలేకపోయాను. లక్లీ ఏంటంటే నేను జర్మనీ వచ్చే ముందు చాలా టాబ్లెట్స్ తెచ్చుకున్నాను, యాంటీబయాటిక్స్ అవి ఇవి. సో అవి వేసుకున్నాక నా హెల్త్ కొంచెం సెట్ అయింది. సో మీరు జర్మనీ లాంగ్ టర్మ్ వచ్చినా షార్ట్ టర్మ్ వచ్చినా మెడిసిన్స్ తెచ్చుకోండి. ఫార్మసీలో చెప్పండి ఇండియాలో నేను ఫారిన్ పోతున్నా, నాకు ఎక్స్పైరీ డేట్ లాంగ్ ఉన్నది, టాబ్లెట్స్ ఇవ్వండి అని. సో అది మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అనుకున్న ట్రీట్మెంట్ రాకపోతే మీరు ఇండియాలో ఎవరితోనన్నా డాక్టర్తో మాట్లాడి ఆ టాబ్లెట్స్ వేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఎవరన్నా చాలా సిక్ అయ్యి హాస్పిటల్లో సర్జరీ లాంటివి కావాలనుకోండి, అప్పుడు ఏంటంటే మనము ముందే బుక్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డేట్స్ ఇస్తారు, పలానా డేట్లో సర్జరీ చేస్తామని. సో ఆ డేట్కి మనం వెళ్తే ఆపరేషన్ చేస్తారు. కాకపోతే జర్మనీలో సిస్టమ్ ఎలా ఉందంటే పేషెంట్ని మాత్రమే హాస్పిటల్లో ఉంచుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఆఫ్టర్ 6 ఉండొద్దు. అండ్ ఇలా ఉంటుంది సిస్టమ్ ఇక్కడ. కొన్ని కేసెస్లో హాస్పిటల్స్లో ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. మీరు అది బుక్ చేసుకున్నారనుకోండి, మీరు మీ పేషెంట్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్తోని ఆ రూమ్లో ఉండొచ్చు. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, కొన్ని రూమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇన్ మోస్ట్ కేసెస్ మీరు ఏదైనా సర్జరీ చేయించుకున్నారనుకోండి జర్మనీలో, మీ ఫ్యామిలీ మెంబర్ ఒక్కరే హాస్పిటల్లో ఉంటారు. మీరు ఈవినింగ్ కాగానే ఇంటికి వచ్చేసేయాలి. అక్కడ ఉన్న నర్సులు పేషెంట్కి హెల్ప్ చేస్తారు. కాకపోతే అంతగా ఇండియాలో హెల్ప్ చేసినంత చెయ్యరు. మేబీ ఆపరేషన్ అయినా కొద్దిసేపు ఆ డే మాత్రమే చేస్తారు. నెక్స్ట్ డే వాష్రూమ్ వెళ్ళాలన్నా ఏదున్నా మీరే లేచి మరీ వెళ్ళాలి. మీకు ఎవ్వరు కూడా ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్కి కూడా మీరే వెళ్ళి తినాలి. ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా అంటే జర్మన్ ఫుడే ఉంటుంది, బ్రెడ్ అవి ఇవి. ఎందుకంటే మీరు ఆపరేషన్ అంటే మీరు కొంచెం డయట్ మెయింటైన్ చేయాలి కదా, డాక్టర్ మెన్షన్ చేసినట్టు. సో మీరు అదే ఫుడ్ తినాలి. ఈ స్పైసీ ఫుడ్ తిని అంత మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డాక్టర్ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. సో ఇనిషియల్లీ పేషెంట్గా హాస్పిటల్లో మీరు ఉంటారు కదా, ఆ ఫేజ్ చాలా మందికి నచ్చదు జర్మనీలో. సో ఇన్ కేస్ మీరు డబ్బులు అఫోర్డ్ చేసుకుంటే ఆపరేషన్ లాంటివి ఏమైనా ఉంటే ఇండియాలోనే చేయించుకోండి. ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా వైఫ్కి ఇక్కడ సర్జరీ అయింది. సో అప్పుడు మా దగ్గర కార్ లేకుండే. సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అయినాక మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మా దగ్గర కార్ లేదు కాబట్టి అక్కడ నర్స్ వచ్చి మాకు ఒక స్లిప్ ఇచ్చింది. ఆ స్లిప్లో మా ఇంటి డీటెయిల్స్ ఉండే, అడ్రస్. సో అప్పుడు దాని బేసిస్ మీద ట్యాక్సీ కాల్ చేశారు వాళ్ళే. సో ఆ ట్యాక్సీ తీసుకొని ఇంటికి వచ్చాము. అతను ఇచ్చిన ఇన్వాయిస్లో నాకు ఇన్సూరెన్స్ డబ్బులు పే చేసింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 రూపాయలు ట్యాక్సీకి ఖర్చు అయితే 6,000 రూపాయలు ఇన్సూరెన్స్ నాకు ఇచ్చింది. 4,000 నేను పెట్టుకున్నట్టు. సో జర్మన్ హాస్పిటల్స్లో మీరు ఎప్పుడన్నా ఏదైనా ఆపరేషన్ కానీ దేనికన్నా అడ్మిట్ అయితే ట్యాక్సీది ఫేర్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో సిక్ అయితే ఎలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో రాయండి, డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.